బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 రోజులుగా పడుతున్న వర్షాల కారణంగా ముంబైలోని ప్రధాన రహదారులన్నీ కూడా నీటిమట్టమయ్యాయి. అయితే ముఖ్యంగా ఈ 2 రోజుల వర్షానికే ముంబైలోని ఎక్కడ చూసినా సరే మొత్తం వరద నీరుతో నింపేసిన పరిస్థితి మనం ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి మరొక 21 నుంచి 24 తేదీ వరకు కూడా ఈ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముంబై మొత్తం కూడా ఎటు చూసినా సరే వరద నీరు, ఎక్కడ చూసినా సరే వరదతో నిండిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. అయితే తూర్పు అరేబియా సముద్రంలో వాయుగుండం మహారాష్ట్రలోని పలు జిల్లాలపై వాయుగుండం ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ నెల 21 నుంచి 24 వరకు కూడా భారీ వర్షాలు, అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షంగా కూడా దీన్ని చూడొచ్చు అంటున్నారు వాతావరణ శాఖ. అయితే వర్షం దాటికి రోడ్లపైకి పొంగి పొర్లుతున్న వరద వాగుల్లా మారిపోయిన ప్రధాన రహదారులు, సబ్వే వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సును కూడా మనం చూడొచ్చు. అంటే ఎక్కడ చూసినా సరే ఇటు వాహనాలు కావచ్చు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ ముఖ్యంగా రోడ్డు మొత్తం కూడా నీటమట్టం అవ్వడంతో బస్సులు కూడా ఎక్కడికక్కడ ప్రయాణం లేకుండా కూడా బస్సులు ఎక్కడికక్కడ నీళ్లలోనే చిక్కుకొని ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయిన పరిస్థితి మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అయితే పూర్తిగా కూడా నీట మునిగిన అంధేరి, ధారావి ప్రాంతాలు, పూణేలో భారీ వర్షం, రోడ్లపైకి వచ్చిన వరద, థానే, పాల్ఘర్, రాయ్గఢ్, నాసిక్, బృహాన్, ముంబై, జోగేశ్వరి, పోవేయల్లా ప్రాంతాల్లో భారీ వర్షాలు. అయితే ఇటు ఇంత భారీ వర్షాల నడుమ ముఖ్యంగా ఇటు ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగిస్తూ ఉంది. మొత్తం ముంబై మొత్తం కూడా నీటమట్టమైనట్టు ఇక్కడ మనకి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అయితే కేవలం 2 రోజులకే ఈ విధంగా ఉందంటే ఇంకొక ఏదైతే 24 వరకు కనుక మనం చూసుకున్నట్లయితే, మరొక 2 రోజులు కనుక చూసుకున్నట్లయితే అసలు ముంబై ఏ విధంగా మారిపోతుంది. ఎందుకంటే ఈ 2 రోజులు పడిన వాన కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కావడం కావచ్చు, లేకపోతే మొత్తం రోడ్లంతా కూడా వరద పేర్కొన్న పరిస్థితి మనం అక్కడ క్లియర్గా చూడొచ్చు. మరి ఇప్పటికే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఎందుకంటే ఈ వరద కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్స్ కావడం, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అవ్వకపోవడం, ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీటమయమైనట్టు కూడా స్క్రీన్ పైన మనం ఇక్కడ చూడొచ్చు. మరి మరొక 2 రోజుల పాటు ఇదే విధంగా కనుక కొనసాగినట్లయితే అసలు ముంబై పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా అక్కడున్న ప్రజలు ఆందోళన పడుతున్న పరిస్థితి మనం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే మొత్తానికి ఈ 4 రోజుల పాటు ఈ వర్షం ఏదైతే అటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షంగా ఇక్కడ వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. అయితే ముంబైని ఎప్పుడు కూడా ఇంత తీవ్ర స్థాయిలో చూడలేదు అని చెప్పి కూడా అక్కడున్న ప్రజలు కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ట్రాఫిక్ విషయానికి వచ్చేసరికి మనం ఒక్కరోజు వాన పడితేనే ఏ విధమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది, లేకపోతే రోడ్లపైకి ఏ విధమైన నీరు అన్నది వచ్చి పేరుకుపోతూ ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. అండ్ ముంబై లాంటి సిటీస్లో కనుక చూసుకున్నట్లయితే ట్రాఫిక్ ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో మరోసారి చెప్పాల్సిన అవసరం లేదు. మరి అటువంటి అంత ట్రాఫిక్ ఉన్న ఏరియాలోని మళ్ళీ రోడ్లపైకి మొత్తం కూడా ఈ వరద నీరు రావడంతో ఎక్కడికక్కడ బళ్ళు కావచ్చు, లేకపోతే బస్సెస్ కావచ్చు ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉంటే జనాలకి అటు ప్రయాణించడానికి చాలా ఇబ్బందిగా అవుతుంది అని అయితే కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అయితే రాత్రి కూడా ఉరుములు మెరుపులతోని భారీ వర్షం పడినట్టు కూడా స్క్రీన్ పైన మనం అక్కడ చూడొచ్చు. ముంబైలో అసలు ఏ విధంగా ఉంది వర్షం, అసలు ఎంత తీవ్ర స్థాయిలో పడుతుందో మనం చూడొచ్చు. అయితే మొన్నటి వరకు కూడా వాతావరణంలోని ఎటువంటి మార్పులు ఉన్నాయి మనం చూసాము. ఈ వేడి తీవ్రత ఏ విధంగా ఉంది, అసలు ఎంత వేడి గాల్పులు కావచ్చు, ఇంత ఉన్న పరిస్థితి నుంచి ఒక్కసారిగా 4 రోజులు ఈ వర్షం అని వాతావరణ శాఖ చెప్పిన వెంటనే ప్రజలందరికీ కూడా ఒక ఊరటలాగే అనిపించింది. కానీ ఇంత స్థాయిలో వర్షం కనుక పడినట్లయితే మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్న పరిస్థితి కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఎందుకంటే అటు స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా ఇది సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇది కూడా ఒక రీజన్, అంటే ఒక అడ్వాంటేజ్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా ఇళ్లలో ఉంటారు పిల్లలు, ముఖ్యంగా ఇటు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే వరద నీరు ఎంత బీభత్సంగా ఉందో ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూడొచ్చు. అసలు రోడ్లపైకి నీరు ఎంత ఎక్కువగా ఉందంటే ఒక బండి కనుక వెళ్ళినట్లయితే ప్రజల యొక్క మోకాళ్ళ వరకు కూడా ఈ వర్షం నీరు అనేది కూడా చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇలా వర్షం కనుక ఈ 4 రోజులు పడినట్లయితే ఈ వర్షం నీటిలోని వెహికల్స్ కనుక వెళ్ళినట్లయితే వెహికల్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఇది కూడా ప్రజలకి నష్టంగానే భావించవచ్చు. సో మరి ఈ తీవ్ర స్థాయిలోని ఈ 2 రోజుల్లోనే వర్షపాతం ఇంతలాగా నమోదైంది కాబట్టి మరొక 2 రోజులు ఉంది, మళ్ళీ వర్షం ఏమైనా పెరుగుతుందా, మళ్ళీ కనుక వర్షపాతం కానీ పెరిగినట్లయితే ప్రజల పరిస్థితి ఏంటి, రోడ్లపైకి వచ్చే వెహికల్స్ కావచ్చు, లేకపోతే ఈ వరద నీరు ఏదైతే ఉందో లోతట్టు ప్రాంతాలకి ఆల్రెడీ ఇళ్లలో కూడా ఈ వరద నీరు వెళ్ళిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరొక 2 రోజులు కనుక ఇదే కొనసాగినట్లయితే
ప్రజల పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా అక్కడ ముంబై వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మరి ఇటు ముంబైలోని పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి అసలు ముఖ్యంగా ఈ వరద నీరు అన్నది ఈ వర్షం అయిపోయిన తర్వాత మరి ఎన్ని రోజులు పడుతుంది ఈ వరద నీరు, ఈ వరద బీభత్సం తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మొత్తం కూడా ఈదురు గాలులతోనే అత్యవసరం అయితే తప్ప జనాలు ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పి కూడా ఇప్పటికీ అక్కడ ఉన్న ముంబై వాసులకి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయినా సరే ఇటు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర పనులపైన వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇటువంటి ట్రాఫిక్ జాముల్లోని ఇరుక్కున్న పరిస్థితి మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మరి వర్షపాతం అనేది ఈ 2 రోజులకి భారీ స్థాయికి దాదాపు ఇంత స్థాయికి చేరుకుంటేనే, అంటే మనం చూస్తున్నాం వర్షం బీభత్సం ఒక గంట పడితేనే రోడ్లు ఏ విధంగా మారిపోతాయో, మరి అక్కడ 2 రోజుల నుంచి కూడా అస్సలు గ్యాప్ లేకుండా ఉరుములు మెరుపులతోని అలాగే ఈదురు గాలులతోని వర్షపాతం అన్నది తీవ్ర స్థాయిగా, అంటే వర్షం తీవ్ర స్థాయిలో ఉన్న పరిస్థితి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అసలు వరద నీరు ఎంత బీభత్సంగా ఉందో, దీనివల్ల వెహికల్స్ అన్ని డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఇది నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాటర్ అంతా కూడా ఇళ్లలోకి రావడం కావచ్చు, అండ్ మరొక 2 రోజులు అని చెప్తున్నారు కాబట్టి ప్రజలందరికీ ఇంకాస్త ఇబ్బంది అయ్యే అవకాశాలే ఉన్నాయి. సో అవసరమైతే తప్ప రోడ్డు మీదకి ఎవరు కూడా రాకండి. ఎందుకంటే వచ్చిన తర్వాత మనం వర్షానికి ఎంజాయ్ చేద్దామనో లేకపోతే వర్షంలో తిరుగుదామని చెప్పి కొంతమంది వస్తూ ఉంటారు. కాబట్టి ఎటు చూసినా ట్రాఫిక్, జనాలు అక్కడికి వచ్చి చిక్కుకొని మళ్ళీ అవస్థలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అత్యవసరం అయితే తప్ప అసలు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టద్దు అని చెప్పి కూడా ఇక్కడ మనకి క్లియర్గా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరి మరొక 2 రోజులు ఈ వర్షం ఉండబోతుంది కాబట్టి అటు ఈదురు గాలులు కావచ్చు, లేకపోతే ఉరుములు మెరుపులు ఏ స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా రోడ్డు పైన ప్రయాణించే జనాలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఉంటుంది. మరొకసారి ఇటు మనకి కరెంటు స్తంభాలు కావచ్చు, వీటన్నిటిని పట్టుకునే ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ చేయకుండా చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా ఇంత వరద నీరు పేర్కొన్నప్పుడు డ్రైనేజ్, ఈ మ్యాన్ హోల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కడున్నాయి, ఏంటి, ఓపెన్గా ఉన్నాయా లేకపోతే క్లోజ్గా ఉన్నాయా అనేది కూడా మనకు అక్కడ క్లియర్గా కనపడదు. అలాంటి చోట ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆచితూచి, ముఖ్యంగా నడుచుకొని వెళ్ళే వాళ్ళు అలాగే స్కూటీల పైన వెళ్ళే వాళ్ళు కొంచెం ఆచితూచి చాలా నెమ్మదిగా, వర్షంలో మనకి రోడ్డు కనిపించకపోవచ్చు బట్ చాలా నెమ్మదిగా వెళ్ళాలి అని కూడా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి మ్యాన్ హోల్స్లోని పడే అవకాశాలు ఉన్నాయి, యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవసరమైతేనే రోడ్లపైకి రండి అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మరొకసారి విజువల్స్ ఒకసారి చూద్దాము. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం కదా, అసలు వరద ఏ స్థాయిలో ఉందో, మొత్తం కూడా ఎంత బీభత్సంగా ఉందో వరదంతా కూడా రోడ్లపైకి. మెయిన్ రోడ్లే ఈ విధంగా ఉన్నాయంటే ఇంకా మన కాలనీస్ కానీ ఇవి కానీ చూసుకున్నట్లయితే దాదాపు మోకాళ్ళ పైకే నీళ్ళు వచ్చినట్టు కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇదంతా కూడా చూస్తున్నాం కదా, ఉరుములు మెరుపులతో కూడిన వర్షంగా కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అయితే మొత్తం కూడా ఇది ఒక వాగులు లేకపోతే వరదల్లాగా తలపించే విధంగా ముంబై అంతా కూడా ఒక్కసారిగా మారిపోయిన పరిస్థితి మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఏదైనా సరే మరొక 2 రోజులు ఈ వాన తీవ్రత ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉరుములు కూడా వస్తున్నాయి కాబట్టి ఎటువంటి చెట్ల కింద నిలబడడం కావచ్చు, లేకపోతే కరెంటు స్తంభాల దగ్గర నిలబడడం కావచ్చు, రోడ్లపైన ఎటువంటి లేని రోడ్లపైన నించోవడం కావచ్చు చేయకండి. ఎందుకంటే ఈ ఉరుముల వల్ల, అంటే ఒక్కసారిగా పిడుగులు పడడం వల్ల కూడా జనాలకి ప్రాణ నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా జనాలు కూడా ఉండాలి అని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు ఇప్పటికే జారీ చేసింది.